వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మందార పూలన్నీ కోసుకొచ్చి గిన్నె నిండా అక్కడ పెట్టుకున్నానండి. ఆ తర్వాత గుమ్మం ముందు మెలికల ముగ్గేసుకున్నాను. నిదానంగా ఒక్కదాన్నే కదా కూర్చుని వేస్తుంటే నవ్వు వచ్చింది నాకు. చిన్నప్పుడు ఎప్పుడు చిన్న అమ్మాయి కూర్చుని వేసిద్దనేవాళ్ళు మా బజార్లో వాళ్ళు. అలాగే ఆ తర్వాత ఫ్రెష్ అయిన పూజది ఇలా పూజ చేసుకున్నాను. మందార పూలు చాలా ఎక్కువగా వచ్చినాయండి. అవన్నీ చక్కగా ఇంకా చెట్టుకి ఇంకా సగం ఉన్నాయండి నేను కోసినాక కూడా. అది అలా కోసుకొచ్చి పూజ చేసుకున్నాను అనమాట. పూజ చేసుకునేలోగా కాకులు రెడీగా చిన్న చిన్న గోరింకలు కాకులు రెడీగా ఉన్నాయి. సరే అని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా చేశాను. గోధుమ రవ్వ ఉప్మా ఏంటి ఎక్కువగా చేస్తున్నారు అనుకుంటారేమో, అది హెల్త్ పరంగా నాకు మంచిదిలే అని అవైతే అస్సలు కొంచెం కూడా వదలకుండా తింటున్నాయండి గోధుమ రవ్వ ఉప్మా అని. అందుకోసం సరే గోధుమ రవ్వ ఉప్మా చేశాను అనమాట. అవి కూడా ఇష్టంగా తింటాయని సరే నేను కూడా గోధుమ రవ్వ ఉప్మాలో నిన్న కారపొడి చేశాను కదండి, మునగాకు పొడి, అది వేసుకొని బ్రేక్ఫాస్ట్ పూజ చేశాను. ఆ తర్వాత ఇది నిన్న సాయంత్రం మా అమ్మాయి పార్వతీదేవికి బట్టలు తీసుకుని వెళ్ళి అలంకరించి బాలాంజనేయ స్వామి గుడిలో పార్వతీదేవి శివుడు వాళ్ళు ఉంటే అక్కడ అమ్మవారికి నా సైడ్ శ్రావణ సోమవారం మొదటి వారం అంటండి. నిన్న నా సైడ్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటుందండి మా అమ్మాయి, నాకు కూడా చెబుతూ ఉంటుంది ఏదన్నా. అది అక్కడ అలంకరించి అలా చూసి నాకు కూడా వీడియో కాల్ చేసి చూపించింది. తర్వాత ఇలాగ చూసి వీడియో అది పెట్టింది. మీరు కూడా చూస్తారని వీడియో యాడ్ చేశాను అనమాట. అలంకరణ చేసినాక అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. ఆ బట్టలు భలేగా నిన్న గ్రీన్ కలర్ వేస్తారంటండి, గ్రీన్ గాజులు గ్రీన్ కలరు అవి తీసుకెళ్ళి అలంకరించింది అనమాట. ఆ శివుడికి కూడా గంధం అవి పెట్టి వినాయకుడికి కూడా పూలు పెట్టి ఇంటికి వచ్చింది అనమాట. సరే ఈరోజు నేను పడుకుంటే నిద్ర పట్టిందండి. 1:15 మెలకు వచ్చింది. గబగబా కుక్కర్ పెట్టేసి మా అత్తయ్య చేసే స్టైల్లో ఆమ్లెట్ వేసుకున్నాను. ఆమ్లెట్లో ఏ తక్కువ వేస్తానని నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మా అత్తయ్య స్టైల్లో ఆమ్లెట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిద్దండి. కట్ చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి జీలకర్ర ఉప్పు అవన్నీ వేసి స్పూన్తో బాగా ఇలా తిప్పేసిద్ది. తర్వాత వాళ్ళు అక్కడ పల్లెటూళ్ళలో ఇనుప ముగ్గుడే ఉండేదిలేండి, దాంట్లో అది పొయ్యి మీద పెట్టేసి దెబ్బ రొట్టి టైప్లో వేసి మూత పెట్టేదండి. అది నేను కూడా అదే మెథడ్లో ఈరోజు అది దాంట్లో వేసి మూత పెట్టాను అనమాట. మూత పెట్టేసి ఆ తర్వాత అది తిరగేసి కాలిన తర్వాత సన్నటి సెగన తిరగేసాను. ఈలోగా మాకు కరెంటు డ్రిప్ అవుతూ ఉంటుందండి, బ్లింక్ అవ్వటం రావటం అలా జరుగుతుంది మాకు ఒక ఫేస్. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు సరే గంటలో వస్తాం మేడం ఉండండి, పోల్ దగ్గర పోయిందేమో చూస్తామని పోల్ దగ్గర లూజ్గా ఉందంటండి, అది సరి చేశారు. వచ్చి ఈ ఆమ్లెట్ వేసుకుని అన్నం తిని అయ్యేసరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇక సరే అది చూపించి వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుని ఇక మా ఇంట్లో ఉండి వెళ్ళి ఇండ్లు కట్టుకున్నారులేండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఒక అరగంట కిందకి ఎలాగో దిగానులే, దగ్గర ఎదురుగానేనండి. అక్కడికి వెళ్ళి కూర్చుని ఒక అరగంట వచ్చాను కాలక్షేపం. వాళ్ళకి అత్తగారు ఉంటారండి. సరే ఆమె కూడా పెద్ద ఆవిడ 80 ఏళ్ళు దాటినాయి అని చెప్పి కాసేపు కూర్చున్నట్టుంటే చాలా రోజులైందిలే అని చూసి వచ్చాను. ఈరోజు ఇలాగ లంచ్ ఇలా పూజ చేశానండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నచ్చిందనే అనుకుంటాను. మా అత్తయ్య స్టైల్ ఆమ్లెట్ కదా, మీరు కూడా చూడండి. అత్తయ్య అంటున్నాను అనుకుంటున్నారేమో, అత్తగారిని అత్తయ్య అంటున్నారని. నాకు అత్తయ్య అని పిలవటమే అలవాటండి. ఓకే, బాయ్.